మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 6 కాలం శ్రమించి కష్టపడే రైతన్న మీద ప్రకృతి ప్రలోభంగాని చూపించిందంటే రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనమైతే ఇప్పుడు చూడొచ్చు. ఈ నెల డిసెంబర్ నెలలో దాదాపు 3 తుఫాన్లు ఏకధాటిగా కూడా రావడం వల్ల అన్నదాతలు అయితే మాత్రం నష్టపోయారనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే అన్నదాతలు నిజంగా ప్రకృతి ప్రలోభానికి మేమైతే గురయ్యాము, మా మీద కన్నెర చేసిందా అంటూ వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం అన్నదాతలంతా కూడా వారి యొక్క పొలాల్లోకి వచ్చి అంటే కన్నబిడ్డలా చూసుకుంటారు. పొలాలను కూడా పంట చేతికొచ్చే టైంకి అకాల వర్షాల కారణంగా నష్టపోయామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం సార్. అంటే ఈ నెలలో ఏకదాటిగా 3 తుఫాన్ల వరకు వచ్చింది. సో అన్నదాతలు మీరు ఏ విధంగా నష్టపోయారు? నష్టపోయామమ్మా. నష్టపోవడం అంతా మరి నష్టపోవడం కాదు, పండింది బాగా దెబ్బలా పెట్టేసాం అనుకున్నాం. ఈ నోపి తుఫాన్తో మొత్తం మొక్కలు లాంటి అంతాను మరి ఇది మరి పోవడం బాగా మరి నాశ అయిపోయింది. మరి దీనికి ఏం చేయడం? 5-6 రోజులు ముసుగులు ఇప్పుడు ఎట్టిస్తే ఇంకేం చేయగలం దీని గురించి? మరి ఇది పరిస్థితి, ఏం చెప్తాం? మరి ప్రభుత్వం ఏదో దీని గురించి చూసి ఏదో ఈ రైతులకు కొంచెం సాయం చేస్తారు. కూడా కోసి అంటే ఉంచారు, అంతా కూడా మొలకలు వచ్చేసి అసలు ఎందుకు పనికిరాని రంగు మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో అంటే దీనివల్ల అంటే ఎంత నష్టం వాటిల్తుంది ఎకరానికి సుమారుగా? నష్టం అంటే ఇప్పుడు ఎకరానికి మినిమం ఒక 30-40 వేలు అయిందమ్మా. 30-40 వేలు అయ్యింది. మరి ఇప్పుడు దీంట్లో ఇది ఎంత అవుతుంది అనేది కూడా తెలియదు. పెట్టుబడి అయితే ఎకరానికి 40 వేలు అయిపోతుంది. దీంట్లో మరి చూడవలసిన పని లేదు, ఎందుకంటే అంతా పెట్టుబడితో పని. యూరియాలు పురుగుల మందులు 3 సార్లు కొట్టాం. మరి ఎంత కొట్టా చేను అయితే బాగా కాపాడాం, కానీ ఈ తుఫాను వల్ల ఇప్పుడు అదనంగా నష్టపోయాం. ఇది దీని పరిస్థితి. ఈ ఏడు చూసుకున్నట్టయితే వర్షాలు పుష్కలంగా వచ్చాయి, వాటర్ సోర్స్ కూడా అంతా చాలా బాగుంది. రైతన్నలు అంటే ఈసారి బంగారమే పండుతుంది అని ఆశగా ఎదురు చూశారు. సో ఇంత ఆశతో ఎదురు చూసిన రైతన్నకి అంటే దేవుడు చూపించిన గతి ఏంటంటే? ఒకటి కాదండి, దీనికి పుయ్యకు ముందే మొత్తం రాలిపోయినాయండి. ఏకంగా మొత్తం ఇన్నం తొక్కిసింది. చేరిన వంతులు ఒగ్గిసిందండి ఏకంగా. కోసిన తర్వాత ఈ తుఫాన్లండి. అంటే ఎంత మేర మీరు వరి పండిస్తున్నారు, ఎంత మేర నష్టపోయారు, ఏ ఏ పంటలు ఈ తుఫాన్ కారణంగా నష్టపోయారు? తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామండి. ఇప్పుడు బాగా అంటే మాకు పురుగు వచ్చిందండి ఏకంగా. అది గొంగళ పురుగు నాకు వచ్చేసి మొత్తం ఓబులాగా రాలిపించిందండి ఏకంగా. చుట్టేసి గడ్డే ఉందండి. మనం చూసుకోవచ్చు వరంతా కూడా అంటే చేతికి వచ్చే టైము అంతా కూడా కట్ చేసి దిబ్బలుగా వేసుకున్నారు. ఇంకా చేతికి వస్తుంది అన్ని టైంకి మొలకలు వర్షం కారణంగా మొలకలు వచ్చేసి అసలు ఎందుకు పనికిరాని సార్. రాంబాబు గారు చెప్పండి, ఒక రైతు సంఘం నాయకులుగా రైతులు ఎంతో కష్టపడి చెమటోర్చి ఒక పంటని వేసుకున్నారు. సో చేతికొచ్చే టైంకి బంగారం కాస్త కూడా బుడిదైన పరిస్థితిలా ఉంది, రంగు మారిపోయిన ధాన్యం. సో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందించాల్సి ఉంది రైతులకు? ఈరోజు జిల్లాలో 11, 21 వెరైటీ ఎక్కువ భాగం వేశారు. అయితే ఆ వెరైటీకే అనేక తెగుళ్ళు వాటితోటి కొంత వెరైటీ వీటికి వచ్చే వెరైటీలోనే వస్తున్న సమస్యలు బట్టి 2-3 క్వింటాలు తగ్గిపోయింది ఈరోజు దిగుబడులు. తర్వాత ఇది చివరి దశలో వచ్చేటప్పటికి గొంగళ పురుగు, కత్తె పురుగు వచ్చి అనేక ప్రాంతాల్లో జిల్లాలో ఈ నష్టం చేసింది. అదొక నష్టం. తర్వాత ఈ వరుస 2 తుఫాన్లు. ఈ తుఫాన్లతో ఈ ఎక్కడ ఉంది కడక ధాన్యం కూడా ఇప్పుడు దానిపై తడిసిపోయి పోతున్నాయి. దానికి తోడు అపరాల పంట కూడా, ఈ అపరాలు కూడా ఏదో పనికి వస్తుందంటే అది కూడా ఈరోజు యువక బట్టి అది చచ్చిపోయిన పరిస్థితి. ఈ అన్నిటిలోనే ఎంతో కొంత వచ్చిందని మార్కెట్కి వెళ్తే ఈరోజు మిల్లర్లో కూడా మొక్క అవుతుంది, హీల్డింగ్ రాలేదని వాళ్ళు ఒక కింటా దగ్గర 5-6 కేజీలు. ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా ఒక రైతుకి సుమారు ఒక 10,000 వరకు ఈరోజు ఈ సంవత్సరం ఎప్పుడు వస్తున్న దిగుబడిలో వస్తున్న ఆదాయంలో సుమారు 10,000 నష్టం జరిగింది. అపరాల పంట ఏమైనా కలిసి వస్తుందంటే పెట్టుబడి తక్కువ, దాన్ని ఏమైనా కలిసి వస్తుందంటే ఈ విధంగా ఈ 2 తుఫాన్లు ఈరోజు మళ్ళీ తుఫాను స్టార్ట్ అయింది. నిన్న ఎండెక్కుతుంది, కొంత ఏదో వెసులుబాటు నీరు ఆడుతుంది, అది ఏమైనా దిట్టిపోయి కొంత అవుద్దంటే కారికి ఈరోజు మళ్ళీ మొత్తం నాశనం అయ్యే పరిస్థితి. ఈరోజు జిల్లాలో రైతులు తప్పని పరిస్థితిలో ఆత్మహత్యలే శరణ్యమైన పరిస్థితి వచ్చింది. అందుకు ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ రైతాంగానికి వచ్చిన నష్టాన్ని అంచనాలేసి
ఏ, దీనికి రైతుకి ప్రత్యామ్నాయంగా రుణాలు కానీ, అలాగే వాళ్ళకి పెట్టుబడి సహాయం కానీ, అలాగే ఈ పంట నష్టాలు గుర్తించి వాళ్ళు నష్టపరిహారం ఇచ్చే వయసులో ఆదుకోకపోతే రైతులు మరింత అవుతున్నారు. ఇప్పటికే ఇంకా కౌలు రైతులు అయితే మరీ తీవ్రమైన పరిస్థితి. వాళ్ళకి రుణాలు కూడా అందని పరిస్థితి, కౌలు కార్డులు కూడా యజమానులకు లింక్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా అట్లా ఎవరికి కార్డులు రాలేదు. ఈరోజు వాళ్ళు ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయకపోవడం, ప్రైవేట్ వ్యాపార దళారులకు ఇచ్చుకుంటున్నారు. దళారులు 300 నుంచి 300 వరకు కింటా దగ్గర తగ్గిస్తున్నారు. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే కౌలు రైతులైనా దివాలా తీసే పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొంది. దీనికి ప్రభుత్వం సరైన విధంగా రైతులు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాల్లో మేము ఉంటాం, రైతుల కష్టాలకి అంటే మేము తోడవుతాం, ఎటువంటి వారికి అంటే ఇబ్బందులు కలగకుండా భరోసాని ఇస్తున్నామంటూ కూడా హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రైతులకి అంటే ఆ ఫలాల్ని అందుకునే అవకాశం ఉందంటారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటాము, ఏవైతే ఈరోజు సబ్సిడీలు కానీ ఇవన్నీ ఎత్తేసారో, అలాగే రైతు భరోసా కానీ పెంచి ఇస్తామన్నారో చెప్పారు తప్ప ఈరోజు కూడా ఇంకా ఆచరణలో ఎక్కడా కూడా ఆ గ్రౌండ్ స్థాయిలో రైతుకి ఆ ప్రతిఫలం అందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ కష్టాల్లో ఉన్నప్పుడైనా ఏదైతే హామీలు ఇచ్చారో అయ్యన్న వెంటనే రైతుకి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్క రైతు కూడా తను పండించే పంట దగ్గరకు వచ్చి స్రోమని ఏడుస్తున్న పరిస్థితి. మొలకలు వస్తున్న ధాన్యాన్ని చూస్తూ అంటే ఏడుపు అంటే కన్నీళ్ళు కాదు, రక్తపు కన్నీరు వచ్చే విధంగా కూడా బాధపడుతున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఏడాదితో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది రైతన్నకి అంటే ఈ వాతావరణం అనేది అనుకూలించిందా? మా రైతుకి ఎప్పుడు కూడా వాతావరణం ఇదే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా అనుకూలించడం అనేది లేదు. సరిగ్గా పంట టైంకి వచ్చేసరికి కోస్తనమైన టైం కానీ లాస్ట్ ఇయర్ కూడా అలాగనే సేమ్ ఇలాగనే వర్షాలు అయితే బాగా పడ్డాయి. ఇవాళ పెట్టుబడులు అన్నీ పూర్తి స్థాయిలో దగ్గర 40-42 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇవాళ హార్వెస్ట్ అదే కోసిన దగ్గర నుంచి కోస్తున్నప్పుడు కూడా వర్షాలు పడిపోతున్నాయనే దృష్టితో ఇంకా లేబర్ని మరి కొద్దిగా ఎక్కువ మందిని పెట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టి గబగబా ఆ చేను ఆరకపోయినా కొద్ది గొప్ప ఆరిందని చెప్పేసి దెబ్బలు పెట్టడం జరిగింది. దెబ్బలు పెట్టిన తర్వాత కూడా చిన్న కుప్పలు పెట్టడం జరిగింది. కుప్పలు పెట్టిన తర్వాత కూడా వరుసగా తుఫాన్లు ఈరోజు కూడా ఆ తుఫాన్లు అనేది ఒడ్డెక్కలే. ఈ రైతు పరిస్థితి ఎలాగుందంటే ఇంత పెట్టుబడి పెట్టేసి కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దానికి తోడు వరి చేనులో పూర్తిగా లాస్ అయిపోయాడు. 10,000 రూపాయలు కూడా రావడం అయితే కష్టం. దానికి తోడు అపరాల్లో ఏదో కాస్త కోస్త ఏదో కానేపరగా మిగులుతుందంటే అది కూడా పూర్తి స్థాయిలో పోయింది. దాని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రైతుకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ రైతు భరోసాలు ఇస్తానని చెప్పేసి ఎప్పుడో ప్రకటించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అంటే వాళ్ళు విమర్శించడం కాదు, కానీ ఈరోజు పెట్టుబడులు ఇవాళ భార్యలో మెడలో తాళ్ళు కూడా పట్టుకుని వెళ్ళి మంగళసూత్రాలు పెట్టుకుని వెళ్ళి దాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పు, మరి రైతుకి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? ఈ రైతు భరోసా అనేది 20,000 రూపాయలు ప్రకటించారు, ఎందుకు ఇవ్వలేదని మేము రైతులుగా మేము మనవి చేసుకుంటున్నాం. ఇవాళ ఫస్ట్ కోత టైంలోని ఈ చిత్తపూరుగు అనేది వచ్చేసి సగం నాశనం చేసింది. కొన్ని గ్రామాల్లో అయితే ఆ దెబ్బలు కూడా తగలబెట్టే పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఈ పరిస్థితి ఇంత చూస్తున్నారు, ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియదని కాదు, తెలిసినా కూడా నిమ్మక నీరెత్తినట్టు కనీసం స్పందించలేదు. వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఈ పరిస్థితుల్లో రైతులు ఆదుకోవాలంటే వెంటనే ఆ రైతు భరోసాని ఇచ్చి, అలాగనే రుణాలు మంజూరు చేసి ఇన్పుట్ సబ్సిడీ మీద ఏదైనా విత్తనాలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సార్ అంటే అధికారులు కూడా చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ అప్రమత్తం చేశాము, వారికి కావాల్సిన టర్పాలు కానీ అవన్నీ ఇచ్చాము, ప్రకృతి ప్రాబ్లం ఇలా ఉంది, వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులందరినీ అలర్ట్ చేస్తాము, వారికి పంట నష్టాన్ని అంచనా వేస్తాము, అలాగే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొంటాము అంటూ ప్రకటించారు. సో దానిపై మీరేమంటారు? వారు ప్రకటిస్తున్నారు, కానీ పట్టాలన్నది
ఇది మనకి హార్వెస్ట్ అదే కోతల ముందు రావాలి. కానీ ఇప్పుడు వర్షం వచ్చి తడిసిపోయే పరిస్థితిలో రైతు అటు ఇటు పరిగెడుతున్న పరిస్థితిలో ఇదిగో పట్టాలు వస్తాయంటే ఈలోపు పంట నాశనం అయిపోవడం జరుగుతుంది. తర్వాత మిల్లుల దగ్గర మేము కరెక్ట్‌గా చేస్తున్నాం, 24 గంటలు మేము డబ్బులు వేస్తున్నాం అనేసి అంటున్నారు. పోనీ బాగానే ఉంది, కాదనలేదు. కాకపోతే ఏంటంటే మిల్లుల దగ్గరికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 11, 21 రకం మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉంది. అది 1001 అని ఒక వరి ఉంటుంది. ఆ వరి రైతుకు చాలా అనుకూలంగా ఉండేది. మేము ఆ వరి మార్చేసిన దగ్గర నుంచి వద్దు మొర్రు అని కూడా ఆ 11, 21 రకాన్ని ఇస్తున్నారు. అది ఎందుకంటే గుండెలపై పరిస్థితి వచ్చింది. అది మిల్లుల దగ్గరికి వెళ్తే ఈ బ్రోకింగ్ చేసినప్పుడు మొత్తం నోక శాతం ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. నోక శాతం ఎక్కువ వచ్చిన వాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే ఎంతో ముందు కంటే నోక శాతాన్ని 22% పెంచింది. కానీ మిల్లలకైతే నష్టం లేదు. ఎట్టి పరిస్థితులు కూడా రైతుకే నష్టం తప్ప మిల్లలకైతే ఏ పరిస్థితుల్లో నష్టం లేదు. అలాగా మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 కేజీలు కొట్టండి, 5 కేజీలు కొట్టండి అని చెప్పేసి రైతులు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంతకుముందు కస్టడీ ఆఫీసర్లు పెట్టడం జరిగింది. మిల్లల దగ్గర ఎవరు లేరు, ఎవరికి కూడా రైతు చెప్పుకునే పరిస్థితి లేదమ్మా. వాళ్ళు చేసే ఈ మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి మా రైతుగా మేము అలా చేసుకుంటున్నాం. నరసాపురం పంచాయతీ ఇలాగ కోసాము, ఇలాగ వర్షాలు పట్టుకొని కానీ వర్షాల వల్ల ఏకం నీరు మునిగిపోయాయి. తెచ్చి ఒడ్ల మీద పెట్టినా, రోడ్డు మీద వేసినా సరే మళ్ళీ ఇంకా తుఫాన్లని మొక్క వచ్చేసి ఇలాగ నాశనం అయిపోయాము. ప్రభుత్వమే కొద్దిగా ఏదో చూసి చెయ్యాలి, అనుకూలంగా మొక్క ఏదో చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. రాజమండ్రి మండలము ఇసనపురం పంచాయతీ పంటలు పోని నీళ్లు కలిసిపోయి మాకు పంటలు లేవు. వచ్చిన సుఖనేది రాకపోయినా పోనాయి. దానికి ఏడు పరిసర నుంచి మేము కావాలా, ఇలాగ వర్షాలు పడిపోతున్నాయి. మాది సాలూరు మండలం నిలిపత్తి గ్రామం. మొన్న వచ్చిన తుఫానికి మా పంట అంతా నష్టపోయింది. మళ్ళీ ఇంకా రెండో తుఫాను కూడా అంటారు. వర్షం కోసినల్లా మొలకలు వచ్చి చాలా నష్టపోయాం. దీని గురించి ప్రభుత్వం స్పందించి అంటే మాకు ఏదైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పాసిపెంట మండలం విశ్వనాథపురం గ్రామం, గుర్ల తిరుపతి నాయుడు, సాలూరు నియోజకవర్గం. మాకు అకాల వర్షంలో వచ్చి మొత్తం పంటల మునిగిపోయింది. దీంతో మరి మేము నీటి పండగ పోయింది, ఇటు పండిపోయింది. అదే మా పరిస్థితులు ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పటికి ఏటి నీటితో ఇవన్నీ చేసేసరికి మాకు సరిపోతుంది, డబుల్ మదుపు అయిపోతుంది ఆ నీటిలో నవ్వు తీయడానికి. నన్ను పంటకి మాకు ఏ విధం అంటే వేగం మునిగిపోయింది. మరి కోసి వాళ్ళు అతిరే వాళ్ళు మాకు తెలియపరిచేకి మాకు కోత అయిపోయింది. కోత అయిపోయి మరి మేము కొంతమంది టైంలో మామూలు పడిపోయింది ఆటోమేటిక్గా. పొలం మొత్తం పంట పోయి నుంచి చేతికి వచ్చిన మళ్ళీ భూమి పోలు అయిపోయి అనవసరంగా తుఫాను ద్వారాగా పోయి దీనికి ఏదో కష్టం ప్రజల వల్ల కొద్దిగా ఉద్ధరించి సూచించినట్టుగా కొద్దిగా దయచేసి కోరుకుంటున్నాను. మా కష్టం కొద్దిగా చూసినట్టుగా ఆలోచిస్తున్నాను. గోల్డ్ పెట్టుబడులు పెట్టి ఇలాగా నష్టపోయిన దానికి కొద్దిగా ప్రభుత్వం ద్వారా మామూలుగా ఏదో మాకు సహకరించినట్టుగా కొద్దిగా దయచేసి ఆలోచిస్తున్నాను. ప్రకృతి ప్రకోపం ఒక వైపు అయితే చీడ పీడ నుండి కూడా రక్షించుకోవడం ఒక ఎత్తు. ఇదంతా అయిన తర్వాత వర్షానికి తడిచిన ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ కూడా మాకు ఎక్కడ కూడా అనుకూల పరిస్థితి లేదు. అక్కడ కూడా మాకు కష్టాలే. అంటే ప్రభుత్వం ఇచ్చిన రకం కారణంగా గుండయ్యే పరిస్థితి, నూక శాతం ఎక్కువగా ఉంది. ఎటువైపు నుండి చూసుకున్నా సరే నష్టపోతుంది రైతన్న మాత్రమే. సో ప్రభుత్వాలు అయితే మాత్రం మా మీద దృష్టి సారించి మా యందు దయతలిచి మా సమస్యని అర్థం చేసుకొని మాకు రావాల్సిన సబ్సిడీ కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు మా అకౌంట్లో పడినట్టయితే రైతన్నకి కాస్త సహాయం చేసినట్టు ఉంటుందని అయితే ఇక్కడ రైతన్నలు అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.